హలో అందరికీ, ఏం చేస్తున్నారు? అందరూ ఎలా ఉన్నారు? సారీ, ఒక 4 డేస్ నుంచి వీడియో రాలేదు. ఇక నుంచి రెగ్యులర్గా వస్తాయి. ఈ వీడియో అయితే నేను జస్ట్ ఫాలోవర్స్ని పెంచుకోవడం కోసం కానీ లేకపోతే ఇంకోటి దానికి చేయట్లేదు నేను. ఎందుకంటే ఇది ఏదైతే ఉందో అది నా ప్రెస్టేషన్ కాదు, ఎవ్రీ ఇండియన్ ప్రెస్టేషన్ అయ్యి ఉండాలి. నాకు తెలిసైతే ప్రతి ఇండియన్ ఇలాగే ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను. దీనికన్నా ముందు టాపిక్లోకి వెళ్ళేదానికన్నా ముందు మనం కొన్ని ప్రౌడ్ మూమెంట్స్ క్రాస్ చేసాం కాబట్టి వాటి గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే ఆపరేషన్ సింధూర్ పహల్గామ్ అటాక్కి మన వాళ్ళు ఇచ్చిన కౌంటర్ అటాక్ ఏదైతే ఉందో ఆ టెర్రరిస్టుల మీద, గుర్తుపెట్టుకోండి, టెర్రరిస్టుల మీద మాత్రమే, సివిలియన్స్ మీద వాళ్ళంత దరిద్రంగా మన గవర్నమెంట్ ఆలోచించదు. సివిలియన్స్ మీద మనం ఎప్పుడు అటాక్ చేయలేదు. మనం పాకిస్తాన్ వాళ్ళని ఏ రోజు ఎప్పుడు చంపలేదు. దయచేసి మీరు ఇది గుర్తుపెట్టుకోండి. సివిలియన్స్ మీద జరిగిన అటాక్ ఏదో ఉందో అది సక్సెస్ఫుల్గా రన్ చేసి కంప్లీట్ చేస్తున్నందుకు ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నందుకు ప్రతి రక్షక దళానికి పేరు పేరున నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేనే కాదు, ప్రతి ఇండియన్ వాళ్ళకి రుణపడే ఉంటాడు. మీరు చేసే త్యాగం ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు చేస్తున్న ఇది ఏదైతే ఉందో అది మీరు చరిత్రలో ఎవరైనా సైనికులు కానీ ఏ సోల్జర్ కానీ ప్రాణం కోల్పోయి ఉన్నారు కదా, వాళ్ళందరికీ భారత మతం ముద్దుబిడ్డలు వాళ్ళు. చెప్పాలంటే మేము ఏమీ చేయలేకపోయినా మీరు చేసి మా దేశం మేము ఇలా నిద్రపోవడానికి, మేము ఇలా ధైర్యంగా ఉండడానికి కారణమైన ప్రతి ఒక్క సోల్జర్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చనిపోయిన ప్రతి ఒక్కరికి నా నివాళులు అర్పిస్తున్నాను. ఇంకా చెప్పాలి అంటే ఆపరేషన్ సింధూర్లో పసుపు కుంకాలు పోగొట్టుకున్న ప్రతి ఆడపిల్లకి ఏదైతే ఉందో మ్యాక్సిమం మీ పోయిన బాధని వాళ్ళు పోయిన బాధని అయితే ఎవరూ తీర్చలేరు. కానీ మీ ప్రతీకారానికి సమాధానం కొంచెమైనా దొరికిందని నేను అనుకుంటున్నాను. ఇది మీ వీళ్ళకి జరిగిన అవమానమే కాదండి, ప్రతి ఒక్క భారతీయుడికి జరిగిన అవమానం. చెప్పాలంటే ప్రతి ఒక్క భారతీయుడు దీన్ని సిగ్గుగా అంటే తల వంచాల్సిన సిచ్యువేషన్. ఎందుకంటే ఒక దేశం కాని దేశంలోకి వేరే దేశస్తుడు ఎంటర్ అయ్యి సివిలియన్ని పట్టుకొని వాళ్ళ బట్టలు కూడా ఇచ్చి హిందువా ముస్లిమా తెలుసుకొని చంపాడంటే వాడి స్టేట్ ఆఫ్ అంటే ఆ పాకిస్తాన్ వాళ్ళ క్రూయాలిటీ ఏంటో అర్థమవుతుంది. సో అలాంటి వాళ్ళకి మనం తప్పనిసరిగా సమాధానం చెప్పి తీరాలి. మన ఇండియన్ గవర్నమెంట్ అయితే చూస్తూ ఊరుకోదు, పక్కాగా సమాధానం చెప్తుంది. ప్రతిదానికి శాంతి అంటే ప్రతిసారి శాంతి సమాధానం కాదండి. ఎవరికైనా సహనానికైనా అర్థం ఉంటుంది. సహనం మించిపోతే చేతగానితనం అవుతుంది. దయచేసి మనం చేతగాని వాళ్ళకైతే కాదు. నాకు తెలిసినంత వరకు ఏ ఇండియన్ కూడా చేతగానోడు కాదని నేను అనుకుంటున్నాను. ఆపరేషన్ సింధూర్లో పసుపు కుంకాలు కోల్పోయిన ప్రతి ఆడపిల్ల కన్నీటి బొట్టు కార్చిచ్చే పాకిస్తాన్ని కాల్చేస్తుంది, దానిలో నో డౌట్. ఆ చనిపోయిన అబ్బాయిల మానాభిమానాలు ఏవైతే ఉన్నాయో అది ప్రతి ఒక్క ఇండియన్ మానాభిమానం. అది మీరు గుర్తుపెట్టుకోండి. మీకోసం, వాళ్ళు చనిపోయిన వాళ్ళ కోసం కానీ మన దేశం కోసం కానీ ప్రతి ఇండియన్ ఉంటాడు కూడా. సొల్యూషన్ యుద్ధమే అయితే ఆ యుద్ధానికి ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్రతి భారతీయుడు సపోర్ట్ చేసి తీరాల్సిన సిచ్యువేషను. అంటే యుద్ధం వద్దు అంటున్న ఎవరైతే ఉన్నారో వాడు నిజంగా భారతీయుడు కాదేమో అన్న స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. తప్పులేదు. ఈ రకంగా సిగ్గుండాలి. ఒక యుద్ధం కోసం భయపడి రేపొద్దున యుద్ధం వస్తే ఇలా జరుగుతుందని సో కాల్డ్ మీడియా ఎవరైతే మీకు వీడియోస్ చేస్తున్నారో కడుపుకి అన్నం తింటున్నారో గడ్డి తింటున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. దేశానికి కష్టం వస్తుంది, ఇబ్బంది వస్తుంది, నీకు తింటానికి తిండి దొరకదని నీ మానాభిమానాలు వదిలేసి కూర్చుంటారంటున్నావు. అదే నీ కన్న తల్లికో నీ కన్న తండ్రికో ఇలాంటి సిచ్యువేషన్ వస్తే నువ్వు ఇదే మాట మాట్లాడతావా నేను అడుగుతాను ఎవరినైనా. అంటే ప్రతి ఒక్కటి మన ఇంట్లోకి వచ్చేదాకా మనం చూస్తా కూర్చుందాము అనే చేతగానితనం అయితే ఫస్ట్ థింగ్ వదిలేయండి. మన దేశం అభిమానం కాపాడుకోవడానికి సొల్యూషన్ యుద్ధమే అయితే పక్కాగా యుద్ధం చేసి తీరాల్సిందే. దానివల్ల మన ప్రాణాలు పోయినా మనం లెక్క చేయాల్సిన అవసరం లేదు. నీది నాది కాదు కదా పోయేది, ఇండియన్ మిలిటరీయే కదా అంటే ఎస్ వాళ్ళు ఎవ్వరూ భయపడరండి. మీరు చెప్తున్నంత ఇది ఏదైతే ఉందో
ప్రతి మిలిటరీ వాళ్ళని కానీ నేవీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళని కానీ చూడండి, వాడు ఎవ్వడూ భయపడ్డు. ప్రతి దేశభక్తుడు దేశ మానాభిమానాల కోసం ప్రయత్నిస్తాడు తప్ప మనకిలాగా కూర్చొని మనకు తిన్నది అరక్క చేసే వీడియోలు ఏవైతే ఉన్నాయో దయచేసి వాటిని చూడొద్దు ఫ్రెండ్స్. ఇదిగో ఈ వీడియోస్ మన దేశంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది, లేకపోతే తినడానికి తిండి తిరగదు, నిత్యావసర వస్తువులు రేట్లు పెరుగుతాయి అని ఎవరైతే వీడియోలు చేస్తున్నారో దయచేసి వాళ్ళందరికీ నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నాను, మీకన్నా సవాళ్ళ మీద చిల్లర వేసుకునే వాళ్ళు 100% బెటర్. వాళ్ళైనా సరే వాళ్ళ ఆకలి తీర్చుకోవడం కోసం చేస్తున్నారు. మీరు మీ టీఆర్పీలు పెంచుకోవడానికి, అట్ ది సేమ్ టైం మీ ఫాలోవర్స్ని పెంచుకోవడానికి, లేకపోతే మీ వ్యూస్ పెంచుకోవడానికి మీరు చేస్తున్న ఇది ఏదైతే ఉందో, జనాల్ని పక్కదో పట్టించడం అనేది ఏదైతే ఉందో అది చాలా సిగ్గుమాలిన చర్య. మీరు సిగ్గుపడాలి. అసలు మనిషిగా పుట్టినందుకు కనీసం దేశానికి కన్నతల్లి రుణం ఏదో కొంచెమన్నా తీర్చుకోగలుగుతున్నాం, దేశం రుణం తీర్చుకునే ఛాన్స్ కొన్నిసార్లే వస్తుంది, కనీసం అది తీర్చుకోండి. రేపొద్దున ఎప్పుడో ఎక్కడో మాట్లాడుకుంటున్నాయని మన ఇంటి ముందు నీళ్లు పోసుకునే మనస్తత్వాలు మారుకోండి. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. మనకు జరిగిన అవమానం ఏదైతే ఉందో అది రక్తం, ప్రతి భారతీయుడికి రక్తం మరిగిపోవాల్సిన ఇది ఇంకా పోయి ఆ పాకిస్తాన్ వాళ్ళ మీద ప్రాణాల గురించి వాళ్ళ గురించి అసలు మీకు సిగ్గుందా లేదా నాకు అర్థం కావట్లేదు. మీరు చెప్తున్న ఏ సిచ్యువేషన్ మన ఇండియాకి రావచ్చు రాకపోవచ్చు, అంటే మన నిత్యావసర వస్తువులు పెరిగిపోతాయి, మిలిటరీ వాళ్ళు ఇంత చచ్చిపోతారు, యుద్ధం రావచ్చు రాకపోవచ్చు. ఆల్రెడీ యుద్ధ పరిస్థితులు అక్కడ పాకిస్తాన్లో వాళ్ళు ఎదుర్కొంటున్నారు. అంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ మొత్తం సర్వనాశనం అయిపోయి ఉన్నా కానీ వాళ్ళు పక్క దేశం నాశనం కోరుకుంటున్నారు తప్ప వాడిలో ఉన్న దేశభక్తి నీకేమైపోయింది? నీ దేశం నీకోసం ఎంత చేస్తుంది? వాళ్ళ కోసం ఏం చెయ్యకపోయినా సరే వాళ్ళు అంత పగతో ప్రతీకారంతో రగిలిపోతున్నారు. సో మనం పగతో ప్రతీకారంతో రగిలిపోవాల్సిన అవసరం లేదు, మనం ఎవరి ప్రాణాలు తీయం. కానీ అట్లీస్ట్ మన జోలికి వచ్చే వాళ్ళకు కూడా మనం సమాధానం చెప్పకపోతే రేపు పొద్దున పాకిస్తాన్ వాడు వచ్చాడు, ఇంకో కంట్రీ వాడు వచ్చి మన ఆడపిల్లల జాకెట్లు తీయిస్తాడు. ఆ సిచ్యువేషన్కి అంటే తీసిన జాకెట్ నీది కాదు కదా అని చెప్పి నువ్వు మానవత్వం గురించి మాట్లాడతావా? సిగ్గుందా మీకు? మానవత్వం ఎంతవరకు చూపించాలో అంతవరకే చూపించాలి. సహనానికి కూడా ఒక హద్దు ఉండాలి. ఆ సహనం దాటిపోయిన తర్వాత ఇండియన్స్ ఎంత చూపించగలరో అంతా చూపిస్తారని ప్రపంచ దేశాలకు తెలియాలి. ఈ ఒక్కరికే కాదు, పాకిస్తాన్ ఒక్కరికే కాదు, మన జోలికి రావాలంటే ప్రతి దేశం అమ్మో వాళ్ళ సామాన్యులు కాదు, వాళ్ళ దేశంలో ఒక మాట బయటకు వచ్చిందంటే ప్రతి భారతీయుడు ఆ గవర్నమెంట్ వెనక్కే ఉంటాడు అని మన ప్రపంచ దేశాలకి తెలిసినప్పుడే మనలో ఉన్న యూనిటీ ఏంటనేది ప్రపంచానికి తెలుస్తుంది. అది 99 పొరపాట్లకి మనం శాంతిగానే ఉన్నాం. మనం యుద్ధాని కోసం కాలు దువ్వట్లేదు, కానీ వాళ్ళు దువ్వుతున్నా కానీ మూసుకొని కూర్చోవడం అనేది చేతగాంతరమే అవుతుంది. దయచేసి ఇప్పుడు స్వతంత్ర పోరాటం చేసిన స్వతంత్ర యోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇలా ఆలోచించుంటే ఈ పాటికి మనం బ్రిటిష్ వాళ్ళమే అయిపోయే వాళ్ళం, మన బతుకులు ఇంకా బానిస బతుకుల్లాగే ఉండేవి. అలా అనుకోలేదు కాబట్టి, ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు కాబట్టే మనం ఈ రోజున కూర్చొని గాలి పీల్చుకొని అన్నం తినగలుగుతున్నాం. దయచేసి ఆ విషయం మర్చిపోకండి. మన నెక్స్ట్ తరాలకు కూడా మనం ఇలాంటి థ్రెడ్స్ ఇవ్వద్దు. సిచ్యువేషన్ టైట్ అయినప్పుడు, యుద్ధం చేసి తీరాలి అన్నప్పుడు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి తీరాల్సిందే. అది పాకిస్తాన్లో ఉండి ఇండియాని ద్వేషించే వాళ్ళ సంగతి పక్కన పెడితే వాళ్ళ దేశభక్తి పక్కా కనిపిస్తుంది. కానీ ఇండియాలో ఉండి ఇండియా గాలి పీలుస్తూ, ఇండియా తిండి తింటూ, ఇండియాలో ఉన్న బెనిఫిట్లన్నీ పొందుతూ పాకిస్తాన్కి సపోర్ట్ చేసే ఎదవలు ఎవరైతే ఉన్నారో, ఈ సో కాల్డ్ మానవతావాదులు ఎవరో ఉన్నారో వాళ్ళకన్నా దారుణంగా చంపాలరా మిమ్మల్ని. సిగ్గుండాలి. కడుపుకి అన్నం తినేవాడు ఎవడు ఈ టైంలో జనాల్ని భయపెట్టడు, మిస్లీడ్ చెయ్యడు. అది వీలైతే దేశభక్తి నింపండి, అంతే తప్ప స్వార్థాన్ని నింపకండి. మీ స్వార్థాల కోసం జనాల మనసులు మార్చొద్దు దయచేసి. జై హింద్.